అర్ధరాత్రి వేళ ఆపద వచ్చినట్లు ఆదివారం ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే వచ్చినటువంటి ప్రొక్లైనర్లు, బుల్డోజర్లు మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక షెడ్లు, చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి నిరుపేదల బతుకులని ఛిద్రం చేశాయి. ఇక్కడ పరిస్థితి మొత్తం చాలా అగమ్య గోచరంగా ఉంది. కూడు గుడ్డ మొత్తం అంతా లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం. అయితే పిల్లలు దేవుళ్ళు ఒకటే అంటారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుళ్ళ కన్నా కూడా పిల్లలే గొప్ప. వాళ్ళు అబద్ధం చెప్పరు. ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్తారు. మనతో పాటు ఇక్కడ సున్నం చెరువు ప్రాంతంలో సర్వం కోల్పోయి చివరికి పుస్తకాలు, బ్యాగులు కూడా కోల్పోయినటువంటి పిల్లలు మనతో ఉన్నారు. పిల్లలతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం జరిగిందో ఒక్కసారి మనం మాట్లాడదాం. ఏం జరిగిందో చెప్పురా. ఆ రోజు సండే మార్నింగ్ ఆ రోజు హాలిడే ఉంది. అందరం గవర్నమెంట్కి కూడా హాలిడే ఉంటుంది, అందరికి హాలిడే. సో మేమందరం ఇంట్లో పడుకున్నాం. మార్నింగ్ వాళ్ళు వచ్చిండ్రు హైదరాబాద్ వాళ్ళు. మా పేరెంట్స్ అప్పటికి లేచిండ్రు. మా మమ్మీ, మా పేరెంట్స్, మా పిన్ని వాళ్ళు లేచి వాళ్ళు అక్కడ సైడ్ బిల్డింగ్స్ కూలగొడుతురు కదా అని మేము లైట్గానే ఉన్నాం. ఎందుకంటే రంగనాథ్ సార్ వచ్చి చెప్పిండ్రు బిల్డింగ్స్ కూలగొడతాం, మీకు చిన్నవి ఏం కూలగొట్టాం, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయం. అట్లానే మేము అందరం కూల్గానే మంచిగానే సైలెంట్గా ఉన్నాం. సడన్గా గుడిసెల మీదకి వచ్చేసరికి మేమేం చేసినాం, ఒక 2 hours టైం ఇవ్వండి, మేము బుక్స్, మాకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే మేము తీసుకుంటాము, యూనిఫామ్స్, బుక్స్, బ్యాగ్ అవి తీసుకుంటాం అన్న టైం కూడా ఇవ్వకుండా మాకు ఇల్లు కూలగొట్టేసి మొత్తం మమ్మల్ని ఇప్పుడు మా బుక్స్ రోడ్ పాలు, మేము రోడ్ పాలు, మేము స్కూల్కి వెళ్ళకుండా మేమైతే ఇక్కడ బయట ఉన్నాం. ఇప్పుడు బయటనే మా బుక్స్ కూడా ఇప్పుడు వర్షానికి పచ్చిగా అయిపోతున్నాయి. మా యూనిఫామ్స్ కూడా కనపడకుండా అయినాయి. మొత్తం అక్కడ రాళ్ళలోనే పడిపోయినాయి ఎక్కడ పడ్డాయో. బుక్స్ అయితే పచ్చిగా అయిపోయినాయి. మా తినే తిండి కూడా బియ్యం వండిన అన్నము, కర్రీ మొత్తం నాశనం అయిపోయినాయి. అంతా మొత్తం ఖరాబ్ చేసేసి వాళ్ళు 12 o'clock కల్లా మమ్మల్ని వెళ్ళిపోయారు. మా పేరెంట్స్ ఏమో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మా చెల్లి వాళ్ళేమో ఏడుస్తున్నారు మమ్మీ కోసం. ఆ రోజు వర్షం కూడా పడ్డది. ఆఫ్టర్నూన్ వర్షం పడ్డది. వర్షంకి తడుచుకుంటే అట్లనే బయట ఉన్నాం. మావి ఏమైనా బుక్స్, ఏమైనా యూనిఫామ్ ఏమైనా దొరుకుతాయని ఎత్తుక్కుంటా రాళ్ళ మధ్యలో ఎత్తుక్కుంటా ఉన్నాం మేమైతే. మా తమ్ముడు వాళ్ళేమో, మా చెల్లి వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళేమో ఆకలి అమ్మ అని ఏడుస్తున్నారు. వాళ్ళైతే వాళ్ళు ఇంత కూలగొట్టినాక కూడా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఇంత కూడా ఆలోచన చేసిరో చేయలేరో కానీ ఇంత వచ్చి చూడడం కూడా చూడకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఇంత పోలీసు వాళ్ళు కూడా మరీ రౌడీల్లాగా మేము వెళ్ళి బుక్స్ తెచ్చుకుంటాం, మేము తెచ్చుకుంటాం అంటున్నా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళందరూ మమ్మల్ని చుట్టుముట్టి, సరే మేము వెళ్ళాం, మీరన్నా వెళ్ళి తీసుకురండి అంటే వాళ్ళు వెళ్ళక మమ్మల్ని వెళ్ళనీయక మొత్తం చుట్టుముట్టు రౌడీలు తిరిగి చుట్టుముట్టుకున్నారు. మొత్తం వెళ్ళనీయట్లే, టైట్గా మమ్మల్ని పట్టుకున్నారు. చిన్నపిల్లలని చూడకుండా, పెద్దవాళ్ళని చూడకుండా కొట్టురు, తిడుతురు, బూత్ మాటలు తిడుతురు, కొట్టిరు కూడా. మా పేరెంట్స్ని కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిరు. మేమైతే వర్షం చిన్నపిల్లల్ని కూడా కొడుతురు. వాళ్ళు కింద పడిపోతున్నా కూడా వాళ్ళని చూడకుండా అట్లే పట్టుకొని లాక్కొని వెళ్తున్నారు పోలీసు. ఇప్పుడున్న పోలీసులు కూడా వాళ్ళకి బుక్స్, వాళ్ళు చదువుకున్నారో లేకపోతే డబ్బులు పెట్టి పోలీసు ఉంటారు కదా, ఆ పోలీసో లేకపోతే చదువుకున్న వాళ్ళు రియల్ పోలీసో కూడా తెలియని పరిస్థితిలో పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. బుక్స్ కూడా ఈవెన్ బుక్స్ కూడా ఎగ్జామ్స్ కూడా నేను ఇప్పుడు 9th, నాకు నెక్స్ట్ 10th కూడా ఉంది. ఎగ్జామ్ రాయకపోతే ఒక్క ఎగ్జామ్ కూడా ఒక్క ఎగ్జామ్ మిస్ అయినా కూడా మాకు అక్కడ ప్రమోట్ చేయరు 10th అసలు. అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళు చూడకుండా, వినకుండా, చెప్తున్నా కూడా వినకుండా వాళ్ళు అట్లా అయితే చేసిరు మాకు. ఇప్పుడు బుక్స్ అని పచ్చిగా ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ కాకుండా రేవంత్ రెడ్డి వాళ్ళు ఉంటారు కదా పక్కన పిఏ వాళ్ళకి చెప్పి కొంచెం వెళ్ళి చూడండి ఎట్లున్నారో వాళ్ళు. ఇట్లా మనం ఇట్లా అయితే చేసినాం కదా, వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారో చూడండి. అది కూడా చూడకుండా మమ్మల్ని ఇట్లా బుక్స్ వేయడంటే వాళ్ళనే పడిపోయి ఇప్పుడు మొత్తం ఎత్తికి ఇప్పుడు కొన్ని బుక్కులు అయితే మాకు దొరికినాయి. ఇంకా బుక్స్ కావాలి మాకు, ఇప్పుడు బుక్స్ కావాలి, యూనిఫామ్స్ కావాలి, ఐడీస్ కావాలి, ఏ వస్తువులు దొరకకుండా చేసిరు. ఇప్పుడు అయితే గవర్నమెంట్ ఇప్పుడున్న అంతా మొత్తం వరస్ట్ వేస్ట్ వాళ్ళు ఉన్నారు మొత్తం. సహాయం చేయనికే కాదు కదా, చూడనికే కూడా ఎవ్వరు రాలేరు. చూడనికే కూడా సాయం కాదు, చూడనికే కూడా ఎవ్వరు రాలేరు. ఇవన్నీ మళ్ళీ చెరువు కిందకే వస్తాయి, విలాస్ అవన్నీ వస్తాయి. వాళ్ళని ఏం చేయకుండా మా కాడనే వచ్చి మా గుడిసెల కాడ, మేము పేద ప్రజలు మా గుడిసెల కాడనే ఇట్లా చేసిర్రు అంటే ఆ గవర్నమెంట్ కూడా ఎంత మంచి గవర్నమెంట్ ఉందో, చాలా మంచి గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా చాలా చాలా బెస్ట్ గవర్నమెంట్ ఇదైతే. ఇప్పటివరకు నేను చూసిన దానిలో ఒక్కరు కూడా ఇంట్లో మంచి చేయకుండా ఈ గవర్నమెంట్ ఇంకా తెచ్చి
చాలా మంచి చేసిండు మాకైతే. ఇగో ఇట్లా బుక్స్ ఇంత దొరకకుండా మాకైతే ఇంత ఒక్క బుక్ కూడా దొరకలే. ఒక్క కొన్ని బుక్స్ దొరికినాయి, అవి కూడా అవి పాత బుక్కులు ఉన్నాయి. ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం మేమైతే ఇప్పుడు ప్రెసెంట్. మా ఇల్లు కూడగొట్టేసిండు కదా, ఇప్పుడు మా బుక్స్ అన్నీ పోయినాయి, ఒక్క బుక్ కూడా దొరకలేవు. ఇప్పుడు మా బుక్కులు ఎట్లా పోయినా మళ్ళీ అట్లనే రావాలి తిరిగి. ఏం జరిగింది బేట అసలు ఆ రోజు ఆదివారం రోజు ఏమైంది అసలు? మేము నైట్ పనుకున్నాం, మా డాడీ వాళ్ళు లేచిండ్రు. ఆ తర్వాత బిల్డింగ్లు కూలగొడుతుండ్రు. ఆ గుడిసె లోపలికి వచ్చేసినాక అప్పుడు కూలగొట్టడం స్టార్ట్ చేసిండ్రు. ఏం కావాలి నీకు చెప్పు? నా బుక్స్ కావాలి, వాటర్ బాటిల్ కావాలి, ఇంకా మరి ఇల్లు కూడా కావాలనా? వాళ్ళ సేఫ్టీకి మాత్రం వాళ్ళు గ్యాస్ బండలు అన్ని తెచ్చి బయట పెట్టుకుర్రు, ఇంట్లోకి వెళ్ళనిస్తలేరు, మొత్తం రౌడీలాగా పట్టుకుర్రు. పోలీసు వాళ్ళే వచ్చిండ్రా తల్లి, లేకపోతే ఇంకెవరన్నా మామూలు పోలీసు వాళ్ళు వచ్చిర్రు, నార్మల్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు, మేమంతా చూడలేము. నావీ బ్లూ వేసుకొని వచ్చే డ్రెస్సెస్. ఏమన్నారు నీతో? ఏమన్నా రూడ్ గా బిహేవ్ చేసిండ్రా? మొత్తం పట్టేసుకుని చుట్టుముట్టుగా. మా మమ్మీ డాడీని ఏమో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు, వడ్లమంటే కూడా వడ్లలేరు. మరి ఏం చెప్తావు సీఎం సార్కి? ఏమంటావురా నువ్వు? మాకు మొత్తం ఏమేమి గుంజుకుండా అవన్నీ కావాలి, మాకు దానికంటే ఎక్కువ వద్దు, దానికంటే తక్కువ వద్దు, మాకు ఏమేమి కావాలో ఏవైతే కూలగొట్టినా అవన్నీ తెచ్చేయాలి అంతే. వాళ్ళ సేఫ్టీకి వాళ్ళు గ్యాస్ బండలు తెచ్చి పెట్టుకున్నారు. మా ఐడి కార్డ్స్ తీసుకుంటే బ్యాగ్స్, యూనిఫామ్, బుక్స్ తీసుకుంటామన్నా కానీ ఇది రౌడీలా మొత్తం ఇట్లా బాడీ గార్డ్స్ లాగా నించున్నారు. మళ్ళీ ఇది బుక్స్ తీసుకుంటామంటే కూడా ఇట్లా లాగేసి కింద పడేసారు. మా బాబాయ్ పిన్నినేమో ఇట్లా కింద మా పిన్ని హార్ట్లో నొప్పిస్తున్నా కానీ అట్లానే గుంజుకొని వెళ్ళి పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టిరు. మరి ఆఫీసర్లు వచ్చింది కదా, వాళ్ళని గుట్లు ఏం అడగలేనా నువ్వు? అడిగితే ఇప్పుడు ఇల్లు కూడా కొడుతురు కదా తాత, తీసుకో, ఇది రాళ్ళ మధ్యలో పడి ఉంటుంటే ఇది తీసుకో అని అన్నారు. ఏం కావాలి అర్జున్? ఇప్పుడు నీకు ఏం చెప్తావు సార్కి, సీఎం సార్కి? మా ఏదైతే ప్రాపర్టీ కూలగొట్టేసారో అది మొత్తం మాకు తిరిగాలి. అది తిరిగి ఇచ్చేంతవరకు మేమైతే కంచి వెళ్ళాం. మేము ఆ రోజు మార్నింగ్ పడుకుండే, అంటే మా మమ్మీ వాళ్ళు లేచి స్నానాలు తీసుకొని పూజ చేస్తుండే. ఆ టైంకి వచ్చి అక్కడ బిల్డింగ్ వాళ్ళని కూలగొడుతుండే. ఫస్ట్ అక్కడ ఒక బిల్డింగ్ కూలగొడుతుండే, అక్కడ కూలగొడుతురని మేము లైట్ తీసుకున్నాం. ఎందుకంటే దాని ముందు రంగనాథ్ సార్ వచ్చి చెప్పిండు, అంటే ఇప్పుడు మన పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలగొడతారు, మీ గుడిసెల వాళ్ళ దగ్గరికి ఏం రారు అని చెప్పిర్రు. కానీ పొద్దున్న లేచి చూస్తే ఆ బిల్డింగ్ కూలగొట్టిన తర్వాత డైరెక్ట్ మా మీదకి వచ్చేసారు. బుల్డోజర్ తోటి ఎట్లా వచ్చిరంటే ఒక రౌడీజం చేసినట్టు మొత్తం గుద్దుకుంటూ వెళ్ళిపోయారు. మొత్తం ఇట్లా సామాన్లు అవన్నీ ధ్వంసం చేసేసారు. మేము లేచినాం కాబట్టి సరిపోయింది, లేకుంటే మేము ఏడుండేటోళ్ళమో ఇంకా ఆ దేవునికే తెలుసు. మాకు కనికరించకుండా చిన్న పిల్లలను చూడకుండా కొట్టి బూతులు తిట్టుకుంటా వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరో, కానీ నాకు అస్సలు అర్థం కావట్లే. మేము బుక్స్ తీసుకుంటామంటే గిట్ట గ్యాప్ ఇవ్వకుండా మొత్తం ఆ బుల్డోజర్ తోటి మొత్తం కూల్చేసిర్రు, ఇదంతా కూల్చేసిర్రు, మా ఇల్లు మొత్తం ధ్వంసం చేసేసిర్రు. లాస్ట్కి మేము ఆ రాళ్ళలో దొరికిన బుక్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా సగం అన్నీ మిస్ అయిపోయినాయి. మొత్తం బుక్స్ అన్నీ చినిగిపోయినాయి, ఇప్పుడు వానలు తడుస్తున్నాయి. చూశారుగా, ఇది మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆదివారం ఉదయం తెల్లవారుతుండగా విరుచుకుపడినటువంటి బుల్డోజర్లు, ప్రొక్లైనర్లు, హైడ్రా వేటుకు ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న బతుకులు నడి వీధున పడ్డాయో ఇప్పటిదాకా మీరు చూశారు. వాళ్ళకి ప్రభుత్వం మీద ఏమాత్రం ద్వేషం లేదు, ఎవరి మీద కూడా ద్వేషం లేదు. కాకపోతే మాకు మిగతా చోట నివాసాలు చూపించకుండా, మాకు నోటీసులు ఇవ్వకుండా, మాకు కనీస న్యాయం చేయకుండా ఈ విధంగా విరుచుకుపట్టం ఏంటి, మీ జోలికి రామని చెప్పి కూడా చివరికి పసిపిల్లలు బతిమలాడుకుంటున్నా, ఆడవాళ్ళు మొత్తం అంతా వేడుకుంటున్నా, మా పుస్తకాలు, మా కనీస అవసరాలు తీర్చే విధంగా కొన్ని వస్తువులు తీసుకుంటామని చెప్పినా కూడా వినకుండా పోలీసులు, హైడ్రా అధికారులు, మున్సిపల్ అధికారులు ఈ స్థాయిలో వ్యవహరించారంటూ చిన్న పెద్ద అంతా తేడా లేకుండా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకునేది ఒకటే, పిల్లలు కూడా వేడుకుంటున్నది ఒకటే. మా దగ్గర నుంచి ఏవైతే తీసుకున్నారో అవి మాకు ఇచ్చేయండి, మేము ఏవైతే పోగొట్టుకున్నామో అవి మాకు ఇచ్చేయండి, మాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నారు.
ఇది మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల నుంచి డయల్ న్యూస్ అందిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ భానుతో విజయ్ సాధు, డయల్ న్యూస్ కోసం.